ఓం శ్రీమాత్రే నమ. మోపతి రామారావు గారు ఆలపించిన సుందరకాండ పారాయణం 16వ రోజు. అందున్నవక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల త్రోసి కావలె నన్ను వధింపుడు సీతను మాత్రం హింసింపకుడు. దారుణమైన కలగంటి నేను దానవులకది ప్రళయమేను అని పల్కె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. శుక్లాంబరములు దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపించినారు. వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు. తెల్లని కరిపై మూవురు కలిసి లంకాపురిపై పయనించినారు అని తెల్పెత్తి జట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. దేవతలందరూ పరిసేవింప ఋషిగణంబులు అభిషేకింప గంధర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మునుముందును తింప సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్యతేజుడై అని తెల్పెత్తి జట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. తైలమలదుకొని రావణాసురుడు నూనె త్రాగుచూ అగుపించినాడు. కాలాంబరమును ధరించినాడు. కరవీరమాల దాల్చినాడు. పుష్పకమందుండి నేలబడినాడు. చివరికి స్త్రీచే ఈడ్వబడినాడు అని తెల్పెత్తి జట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. జై శ్రీరామ్.